మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమె దయచేసి కూర్చుందామండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి, కనికరమును బట్టి నన్ను మనలందరినీ కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద గడిచిన ఆదివారము నుండి ఆదివారం వరకు భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించడానికి దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి, అవకాశమును బట్టి, ధన్యతను బట్టి మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నామని మరి మీకు తెలియచేస్తూ, నన్ను నిలువబెట్టిన త్రియేక దేవునికి నేను ముందుగా వందనాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన సంఘం అంతటికి, పెద్దలకును, కమిటీ వారికి, సెక్రటరీ గారికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగములను బట్టి మనము ధ్యానం చేయబోయే అంశము ఏంటి అని అంటే, ఎవరు రక్షణ పొందగలరు? మన అంశము ఎవరు రక్షణ పొందగలరు అనేటువంటి అంశమును గురించి మరి దేవుని యొక్క వాక్యమును ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, నిత్య జీవం పొందాలని కోరుకునేటువంటి ప్రతి విశ్వాసి కూడా ముందుగా రక్షణ పొందవలసిన వారై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే నిత్య జీవం అనగా పరలోకానికి ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో వారు ముందుగా రక్షింపబడాలి, రక్షణ పొందాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి రక్షణ పొందడానికి మనము ఏమి చెయ్యాలి అనేది ఖచ్చితంగా మనము ఆలోచన చేయాలి. నేటి దినాల్లో రక్షణ పొందడానికి ఏం చెయ్యాలి అనేది చాలామందికి తెలియట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెలియకపోవడమే కాదు, చాలామంది తెలుసుకోవడానికి కూడా ప్రయత్నము చేయట్లేదు. ఎందుకు అని అంటే, అంతా మాకు తెలుసు అనేటువంటి ధోరణిలో మనుషులందరూ కూడా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి రక్షణ పొందడానికి ఏం చెయ్యాలి అని మనం ఖచ్చితంగా తెలుసుకొనవలసినటువంటి వారముగా మనం ఉండాలి. రక్షణ పొందడానికి ఎటువంటి ప్రయత్నాలు మనము చెయ్యాలి అని మనము ఖచ్చితంగా ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఒక ఆయన ఏమంటాడు అని అంటే, నేను రక్షణ పొందాలి అని అంటే ఏం చెయ్యాలి అని దేవుని యొక్క సేవకుల్ని అడుగుతున్న సందర్భం మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యముల గ్రంథములో 16వ అధ్యాయం 30వ వచనములో పౌలు శీలల్ని వెలుపలికి తీసుకొని వచ్చి చెరసాల నాయకుడు అడుగుతా ఉన్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెనని అడుగుచూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి రక్షణ పొందడానికి ఏం చెయ్యాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొనవలసినటువంటి వారముగా మనమున్నాం. మనమేమనుకుంటున్నాము అని అంటే, మనకంతా తెలుసు, మనకెవరో చెప్పాల్సినటువంటి అవసరము లేదు అనే ధోరణిలో మనం ఉంటా ఉన్నాం. మనకి అంతా తెలుసని అనుకోవడం చాలా తప్పు. పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తారు, మనకు తెలిసినది గోరంతా, మనం తెలుసుకొనవలసినది కొండంతా అనేటువంటి సామెత మనం వింటూ ఉంటాం. కాబట్టి ఎంతైనా సరే ప్రతి మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు కూడా ఎంతో కొంత తెలుసుకొని నేర్చుకొనవలసినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడలారు. కాబట్టి రక్షణ పొందడానికి ఏం చెయ్యాలి అనేది ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి. ఇక్కడ చెరసాల నాయకుడిని మనము చూస్తూ ఉంటే, రక్షణ పొందడానికి నేనేం చేయాలని చెప్పి అక్కడ దేవుని యొక్క సేవకులను అడుగుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ విధానమును, ఎవరి విధానము? చెరసాల నాయకుని యొక్క విధానమును మనము కూడా అనుసరించే వారముగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడలారు. అలాగ అనుసరించినటువంటి వ్యక్తి ఎవరన్నారు అని అంటే, లూకాసు వార్తలో 19వ అధ్యాయములో ఒక ఆయన మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎవరు అని అంటే జక్కయ్య గారు. చూడండి,
ఆ లూకాసు వార్తలో 19వ అధ్యాయములో 9వ వచనం చూడండి. అలాగా చెరసాల నాయకుని వలె రక్షణ ఎలా పొందాలో తెలుసుకొని అతను అంత ఇంటి వారు కూడా రక్షించబడినట్లుగా మనము కూడా అటువంటి కార్యములను అనుసరించవలసినటువంటి వారముగా ఉన్నాం. అలాగ ఉన్నటువంటి తన ఇంటిని రక్షించుకుని తనను రక్షించుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారు అని అంటే అది జక్కయ్య గారే. అందుకే జక్కయ్య గారి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే 19వ అధ్యాయం 9వ వచనం, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇప్పుడు అబ్రహాము ఎవరి కుమారుడయ్యాడు? దేవుని కుమారుడయ్యాడు. అబ్రహాము ఎవరికి తండ్రి అయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు జక్కయ్య ఎవరి కుమారుడని పిలువబడుతున్నాడు? అబ్రహాము కుమారుడని పిలువబడుతున్నాడు. కారణం ఏంటి అని అంటే జక్కయ్య దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా అతను అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డాడు. మరొక విషయం ఏంటంటే అతను రక్షించబడ్డాడు, అతని ఇంటికి రక్షణ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి జక్కయ్య వలె మనము కూడా రక్షించబడి, చెరసాల నాయకుని వలె మనము కూడా రక్షించబడి మన ఇంటికి మన కుటుంబానికి కూడా మనము రక్షణ తెచ్చుకొనవలసిన వారముగా, మన కుటుంబాన్ని మన ఇంటిని మనము రక్షించుకొనవలసినటువంటి వారముగా మనం ఉన్నామనే విషయాన్ని మనము గుర్తించాలి. కాబట్టి ఈరోజు మనం చదువుకున్న ఈ 3 లేఖన భాగముల ద్వారా ఏ విధముగా మనము రక్షించబడాలి అనేటువంటి విషయాల్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన పాఠ్య భాగమును బట్టి గనక మనము ఆలోచన చేస్తే రక్షణ పొందాలి అని అంటే ఏం చేయాలని వాక్యం చెబుతుంది అని అంటే, నీవు రక్షణ పొందాలి అని అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి, లేక దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి అని పాత నిబంధన పాఠ్య భాగము మనకి తెలియపరుస్తూ ఉన్నది. మత్తయి సువార్తలో 19వ అధ్యాయములో 16వ వచనంలో గనక మనం చూస్తే చదువుదాం ఆ మాటలు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే బోధకుడా ఏం చేయాలని యేసుప్రభు దగ్గరకు వచ్చి ఒకడు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, అక్కడ అడిగినటువంటి మాట ఏంటంటే, నేను ఏ మంచి కార్యము చేయాలి అని అడుగుతా ఉన్నాడు అక్కడికి వచ్చి. అందుకు ఆయన 17వ వచనం, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొకడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఏం చెప్పాడు? ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అంటే నువ్వు రక్షింపబడాలి అని అంటే, నిత్య జీవంలోనికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? ఆజ్ఞలను గైకొనాలి. ఆజ్ఞలను ఏం చేయాలి? గైకొనాలి. అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా నువ్వు ఎక్కడికి ప్రవేశిస్తావు? నిత్య జీవములోనికి ప్రవేశిస్తావని దేవుడు చెబుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠములు కూడా నిర్గమకాండములో 20వ అధ్యాయములో ఈ మొదటి నుంచి మనం చదువుకున్నటువంటి ఈ వచనముల యొక్క సారాంశం ఏంటి అని అంటే, దీనినే మనము 10 ఆజ్ఞలుగా మనము చూస్తూ ఉన్నాం. 10 ఆజ్ఞలు ఎక్కడైనా వ్రాయబడినవి అంటే అది నిర్గమకాండం 20వ అధ్యాయములోనే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు ఆజ్ఞలను గైకొంటే మనం ఏమవుతాం చెప్పండి? రక్షించబడతాం, నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం. ఇప్పుడు ఆ వ్యక్తితో యేసుప్రభు చెప్పిన మాట అదే, నువ్వు మంచి కార్యము చేయగోరిన ఎడల వెళ్ళి ఆజ్ఞలను గైకొనుమని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఏంటా ఆజ్ఞలు? దేవాది దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ 10 ఆజ్ఞలను కూడా 2 తరగతులుగా అంటే 2 భాగాలుగా విభజించారు. 10 ఆజ్ఞలు 2 తరగతులుగా 2 భాగాలుగా విభజించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని పట్ల జరిగించవలసినవి, ఒకటి
దేవుని పట్ల అంటే 10 ఆజ్ఞలు 2 భాగాలుగా విభజించారు. ఒకటి దేవుని పట్ల జరిగించవలసినవి, 2 మనుషుల పట్ల జరిగించవలసినవి. ప్రియమైనటువంటి దేవుని బిడలారు, వీటినే ఏమన్నారు అనంటే ఆజ్ఞలు. మరియు ఈ ఆజ్ఞలు ఏమన్నారు అనంటే ఈ 10 ఆజ్ఞల్ని కట్టడలు మరియు విధులు అన్నారు. కట్టడలు మరియు విధులు అన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారు, లేవీకాండములో 19వ అధ్యాయములో, లేవీకాండం 19వ అధ్యాయం 37వ వచనం మనం చదువుదాం. కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను, నేను యెహోవాను. అంటే ఆయన చెప్పినటువంటి 10 ఆజ్ఞల్లో ఏమున్నాయి అని అంటే కట్టడలు ఉన్నాయి, 2 విధులు ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ద్వితీయోపదేశకాండములో 26వ అధ్యాయములో 16వ వచనం కూడా మనం చదివితే 26:16 నీ కట్టడలను విధులను గైకొనవలెనని, ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటిని అనుసరించి నడుచుకొనవలెను. తర్వాత యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములయందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చేదివే చాలు. అంటే దేవుడు విధించినటువంటి కట్టడలను విధులను మనము ఖచ్చితంగా అనుసరించి నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. అంటే 10 ఆజ్ఞలని 2 భాగాలుగా విభజించారు. ఆ 2 భాగాలు, ఒకటి కట్టడలు, 2 విధులు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చూడండి నిర్గమకాండములో 20వ అధ్యాయములో మొదటి వచనము నుండి 11వ వచనం వరకు ఉన్నాయి మొదటి 4 ఆజ్ఞలు. ఇవేంటి అనుకున్నారో కట్టడలు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, అంటే దేవుని ఎడల చేయవలసినటువంటి కార్యాలనే కట్టడ అంటారు. ఇప్పుడు దేవుని ఎడల చేయవలసినటువంటి ఆ కట్టడలను 1వ వచనము నుండి 11వ వచనం వరకు ఆయన తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక 2వది నిర్గమకాండములో ఏమండి మిగిలిన వచనాలు 12 నుంచి 20వ అధ్యాయం 12 నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఆ విధులు మనుషుల పట్ల జరిగించవలసినవి ఆయన తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కట్టడలను అనుసరించాలి, విధులను కూడా అనుసరించి మనము నడుచుకోవాలి. ఇందులో కట్టడలను అనుసరించి విధులను అనుసరించి నడుచుకోకపోతే మిగిలిన కట్టడలను కూడా అనుసరించినట్లే. ఎలాగో మీకు చెప్తాను వినండి. 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు లేకపోతే 4 ఆజ్ఞలు అనుసరిస్తూ మిగిలిన ఆజ్ఞలు అనుసరించకపోతే 10 ఆజ్ఞల్ని అనుసరించినట్టే లెక్క. లేకపోతే 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలను అనుసరించి 1 ఆజ్ఞను అనుసరించడం మానేస్తే 10 ఆజ్ఞలను కూడా అనుసరించడం మానేసినట్టే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మోషే ద్వారా చక్కగా తెలియపరుస్తున్న విషయం ఏంటి అని అంటే మీరు కట్టడలను విధులను కూడా అనుసరించి నడుచుకోవాలి. కీర్తనకారుడు ఒక విషయాన్ని చక్కగా తెలుపుతూ ఉన్నాడు. 106వ సంకీర్తన 43వ వచనం మనం చదివితే అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీనదశ నొందిరి. అనుసరించండి అని ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోమంటే వీళ్ళు ఎలా నడుచుకున్నారంట? ఎలా నడుచుకున్నారు? ఇప్పుడే చదివాము వచ్చును, మళ్ళీ ఒకసారి మనసు పెట్టి చదవండి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయించు వచ్చిరి. ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం మానేసి, కట్టడలను అనుసరించి నడుచుకోవడం మానేసి ఏమనుసరించారంట?
తమ ఆలోచనలను అనుసరించి నడుచుకోవడం ప్రారంభించారట. నేటి దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యం ఏం చెబుతా ఉన్నది ఏంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆరాధించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము చెబుతా ఉంది. తెలుసు కదా ఈ ఆజ్ఞ, దేవుడు చెప్పాడని తెలుసు. కానీ ఆలోచన ఏం చెబుతుందంటే పేరుపాలు వెళ్ళిపోమని చెప్తుంది. ఆలోచన ఏం చెప్తుందంటే ప్రయాణమై వెళ్ళిపోమని చెప్తా ఉంది. ఆలోచన ఏం చెప్తుందంటే ఇక్కడ కాదు ఇంకొకటి ఎక్కడికో చోటకి వెళ్ళమని చెప్తా ఉంది. ఇప్పుడు నీ ఆలోచన అనుసరించి నడుచుకోవడాన్ని బట్టి నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించలేకపోయావు. కాబట్టి ఇక్కడ వాక్యం చెబుతున్న విషయం ఏంటి అని అంటే, ఆయన ఆజ్ఞలను కట్టడలను కూడా మనం ఏం చేయాలి? అనుసరించి నడుచుకునేటువంటి వారముగా మనం ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల. కాబట్టి మనుషుల పట్ల ఏం జరిగించాలో, దేవుని పట్ల ఏం జరిగించాలో చాలా చక్కగా తేటతెల్లంగా దేవుడు మనకి తెలియపరిచాడు. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించడం కష్టంతో కూడుకున్న పని అని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి వాక్యం ఏం చెబుతుందో తెలుసా? చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు చాలా భారమని మనం అనుకుంటాం, కానీ ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు ఆయన. ఆయన ఆజ్ఞ ఏంటి? గుడికి రమ్మని. భారమా ఇది? చెప్పండి. ఆయన ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించని. భారమా ఇది? ఆయన ఆజ్ఞ ఏంటి? నీ పొరుగు వాందేది ఆశించొద్దు అంటున్నాడు. భారమా? ఇలాంటి విషయాలు ఈ 10 ఆజ్ఞలు గనక మనం చూస్తే, నన్ను తప్ప వేరే ఎవరిని ఆరాధించొద్దు, పూజించొద్దు అంటున్నాడు. అంటే ఇది భారం అంటారా? ఆలోచన చెయ్యాలి. భారము కాదు వాస్తవానికి. కానీ ఎవరికి భారము అని అంటే, ఎవరికి భారం అంటే ఎవరైతే చెయ్యాలి అని ఆలోచన, పాటించాలి అని ఆలోచన ఉండదో అటువంటి వ్యక్తికి అది భారం. ఈరోజు నేను ప్రార్థనకు వెళ్ళాలి, ఆదివారం దేవుడు చెప్పాడు కదా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆలోచన నీలో ఉంటే ఖచ్చితంగా అది నీకు భారము కాదు. ఎన్ని పనులున్నా, భారమైన పనులున్నా కానీ వాటిని ప్రక్కన పెట్టి ఎక్కడికి రాగలుగుతావు? దేవుని సన్నిధికి రాగలుగుతాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయన ఆజ్ఞలు అనుసరించే వాడికి భారం కాదు, సులువైనవి. అనుసరించని వాడికి ఆయన ఆజ్ఞలు ఎటువంటి? భారమైనవి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారు రక్షింపబడతారు అని పాత నిబంధన పాఠ్యభాగం మనకు తెలియచేస్తా ఉంది. ఇప్పుడు నేను రక్షించబడి నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతున్నటువంటి ఆ వ్యక్తితో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, ఆజ్ఞలను అనుసరించి నడుచుకో, గైకొనమని చెప్పినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అయితే ఆ వ్యక్తి చెబుతున్నటువంటి మాట ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే, మత్తయి సువార్తలో 19వ అధ్యాయములో 20వ వచనం మనం చదువుదాం. అందుకాయవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. చాలు, ఇవన్నీ కూడా అనుసరిస్తానే ఉన్నాను అంటున్నాడు. ఎప్పటి నుంచి అని అంటే మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో 20వ వచనం మనం చదువుదాం. మార్కు 11:20. మార్కు 10:20 చదవండి అమ్మా. 10:20. అందుకతడు బాధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచు ఉన్నానని చెబుతా ఉన్నాడు. అంటే ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడో? బాల్యము నుండి అనుసరిస్తున్నాడు. కానీ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలియకుండా ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, బాల్యము సండే స్కూల్ దశ నుండి దేవుని ఆజ్ఞలు చెప్పుకుంటారే వచ్చేస్తున్నాడు. ఫలానా ఆజ్ఞది, ఈ ఆజ్ఞ ఇలా ఉంది, ఆజ్ఞ ఎలాగుందని చెప్పుకుంటూ, చదువుకుంటూ, నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు తప్ప ఆ ఆజ్ఞను అనుసరించి జీవించట్లేదు. అందుకనే దేవుడు చెప్పాడు, ఆజ్ఞలు చెప్పుకునేవారు గొప్ప కాదు. అర్థమైందా?
ఇంకా ఒక మాట చెప్తాను నేను, వాక్యాన్ని చదివేవారు గొప్ప కాదు, దాన్ని అనుసరించేవారు గొప్ప. ప్రసంగం చెప్పేవారు గొప్ప కాదు, చెప్పిన దానిని అనుసరించేవారు గొప్ప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇతనేమన్నాడు తెలుసా? బాల్యము నుండి ఆలోచన చేయండి, బాల్యము నుండి క్రైస్తవుడని చెప్పుకుంటున్నాడు తప్ప క్రైస్తవ్యానికి తగిన జీవిత మతంలో లేదు. అందుకని చెప్పాడు ఆయన, నువ్వు ఆజ్ఞలను గైకొంటే, అనుసరిస్తే, వాటి నిజముగా నువ్వు గైకొంటే ఎక్కడికి వస్తావు? నిత్య జీవానికి వస్తావు అనేటువంటి మాట చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే కలిగేటువంటి లాభం ఏంటి అంటే రక్షించబడటం ఒకటే కాదు. చూడండి లేవీకాండములో 26వ అధ్యాయములో, లేవీకాండం 26వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు మనం చదువుదాం. ఈ నా కట్టడలను మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, ఆగండి, అంటే ఏం కావాలి? ఇప్పుడు చెప్పడం కాదు, ఏం కావాలి? ప్రవర్తించడం కావాలి, క్రియ కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు నా ఆజ్ఞలను ఆచరించి కట్టడలను బట్టి నడుచుకొని ప్రవర్తించిన ఎడల, ఏం కావాలి? ప్రవర్తన అంటే క్రియ కావాలి. అందుకని క్రియలు లేని విశ్వాసం ఉందని చెప్పుకోవడం గొప్ప కాదు, ఆ విశ్వాసమును కలిగిన క్రియ మనలో ఉండాలి. అందుకనే క్రియలు లేని విశ్వాసము మృతమైందన్నాడు. ఇప్పుడు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి ప్రవర్తించిన ఎడల ఏ దీవెనలు ఇస్తాడో చెప్తున్నాడు ఆయన. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించదు. ఇంకా చాలా విషయాలు చెప్పాడు అక్కడ, టైం లేదు ఇక్కడ మనకి. కాబట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే దేని కాలములో మనకి ఏది కావాలో దేవుడు అది ఇస్తానని చెబుతున్నాడు. అది మీ వర్షకాలంలో ఏం చేస్తానంటున్నాడు? వర్షాలని ఇస్తానంటున్నాడు. అవునా కాదా? అంటే కాలానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటే మనము రక్షించబడతాము అని పాత నిబంధన పాఠ్యభాగం తెలియచేస్తా ఉన్నది. ఇక రెండవదిగా మనము చూస్తే సువార్త పాఠ్యభాగం మనకేమి తెలియచేస్తా ఉన్నది అని అంటే, రక్షణ పొందడానికి యేసుని వెంబడించే వారముగా మనం ఉండాలని తెలియచేస్తుంది. నిద్రపోతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. 4 దేవునికి స్తోత్రం. నిద్రపోవడానికి ఏం చేయాలో చెప్పండి? గుళ్ళోకి వచ్చి బెంచి మీద కూర్చుంటే చాలు, దేవునికి స్తోత్రం. ఫ్యాన్ ఉంది కదా, నిద్ర వచ్చేద్ది. నిద్ర అంటువ్యాధి. ఇప్పటికే చాలా వ్యతిరేకమైపోయాను, మళ్ళీ పేర్లు చెప్తే వ్యతిరేకమైపోతానని మానేస్తున్నాను. నిద్ర అంటువ్యాధి. ఒకళ్ళకి వచ్చిందా ఆటోమేటిక్గా పక్క వాళ్ళకి అందరికీ నిద్ర వచ్చేద్ది. నిద్ర నేను ఎక్కడికి తీసుకుపోద్దే? శోధనలోనికి తీసుకుపోద్దే. అర్థమైందా? కాబట్టి శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన. ఆదివారం గుడికి వచ్చి వాక్యం వినమన్నాడే తప్ప కళ్ళు మూసుకుని ధ్యానములోనికి వెళ్ళిపోమని నిద్రలోకి చెప్పలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది, వినడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి రక్షణ పొందడానికి ఏం చేయాలి అని అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి మొట్టమొదటిగా. ఇక రెండవదిగా రక్షణ పొందడానికి ఏం చేయాలని సువార్త పాఠం తెలియచేస్తా ఉందంటే, రక్షణ పొందడానికి ఆయనను వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి. అంటే ఆజ్ఞలను అనుసరిస్తే సరిపోదు, వాటిని ఆయనను వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. మత్తయి సువార్తలో 19వ అధ్యాయములో 21వ వచనం మనం చదువుదాం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. చాలు. ఇప్పుడు రక్షణ పొందాలి అని అంటే రెండవదిగా చేయవలసిన పనేంటి అని అంటే ఆయనను వెంబడించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే యేసుని వెంబడించుట ద్వారా
పరలోకానికి చేరటానికి మార్గమును మనము ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు తండ్రి యొద్దకు చేరాలి అని అంటే మార్గం ఎవరు? యోహాను సువార్త 14:6 ప్రకారం తీయదు. నేనే మార్గమును సత్యమును జీవమని ఆయన చెబుతా ఉన్నాడు. కాబట్టి యేసుని అనుసరించే వారముగా, ఆయన్ని వెంబడించే వారముగా మనముంటే ఏం చేస్తాం? తండ్రి యొద్దకు మనము చేరుకుంటామని ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన యేసుప్రభు వారు చెబుతూ ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 27వ వచనం మనం చదువుదాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి అన్నాడు నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి అన్నాడు నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు. వదిలే, దేవునికి స్తోత్రం. వినడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. ఇప్పుడు వెంబడించినటువంటి ఆ గొర్రెలకి ఆయన ఏమిస్తాడు అని అంటే 27వ వచనం, 27 కాదు 28వ వచనం, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అంటే ఇప్పుడు ఆయనను మనం ఏం చేయాలి? వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి. ఇప్పుడు ఎవరు ఆయన వెంబడించేవారుగా ఉంటారు అని అంటే, ఆయన స్వరము ఎవరైతే వింటూ ఉన్నారో, స్వరము అనగా మాట, మాట ఇదిగో వాక్యం. ఎవరైతే ఆయన వాక్యాన్ని వింటూ వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారో వారు మాత్రమే ఆయన ఏం చేయగలరు? వెంబడిస్తారు. ప్రార్థనకు వస్తున్నారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ ఆయన వెంబడిస్తారంటే వెంబడించలేరు. ఎవరైతే వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఏం చేయగలుగుతారు? ఆయన వెంబడిస్తారు. అందుకనే మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటి అని అంటే, మనము రక్షించబడాలి అని అంటే ఆయనను మనము వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి. సాక్షాత్తు యేసుప్రభు వారు ఈ మాట చెప్పారు. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 26వ వచనం మనం చదువుదాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుచును. ఇప్పుడు అర్థమైంది అనుకున్నాను. సేవించిన వాడు మాత్రమే వెంబడించగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారు, యేసుప్రభు వారి శిష్యులు ఎంతమంది చెప్పండి? మొత్తం 82 మంది యేసుప్రభు వారి శిష్యులు. ఎంతమంది? చాలా సందర్భాల్లో మీకు చెప్పాను నేను. 82 మంది. 82 మంది అయితే యేసుప్రభు చెప్పే మాటలను బట్టి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఎంతమంది? మాట్లాడండి. 70 మంది వెళ్ళిపోయారండి. 70 మంది. బైబిల్ చదవాలి. 70 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 12 మాత్రం ఆయన వెంబడించడం ప్రారంభించారు. మిగిలిన వాళ్ళు ఏం చేశారు? వచ్చారు కానీ, ఆయనతో ఉన్నారు కానీ, మా మందలో కూర్చున్నారు కానీ ఏం చేయలేకపోయారు? ఆయన వెంబడించలేకపోయారు. మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదనే మాట యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం వాళ్ళందరూ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి రావటం ముఖ్యం కాదు, ఆయన చెప్పిన మాటలు వినటం ముఖ్యం కాదు, విన్న మాటలను అనుసరించటం ముఖ్యం. అనుసరించి ఏం చేయాలి? ఆయనను వెంబడించటం ముఖ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వెంబడించమని చెప్పాడు ఆ యవనస్తుడితోటి. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు గనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికోసం వచ్చాడు? నిత్య జీవం కోసం వచ్చాడు. నిత్య జీవాన్ని పొందుకున్నాడా? పొందుకోలేకపోయాడు. అంటే అతనిలో ఏమి లేదు అని అంటే చెబుతాడు. మీకు అర్థమైందా? చెబుతాడు కానీ చెయ్యడు. ఆజ్ఞల్ని అనుసరిస్తున్నాను అంటున్నాడు. ఆజ్ఞలు అంటే ఏడో తెలుసు, కానీ వాటిని అనుసరించి నడుచుకునేటువంటి సరైనటువంటి జీవితం అతనికి
లేదు. అందుకనే వెంబడించకుండా వెళ్ళిపోయాడు. ఏం పోగొట్టుకున్నాడు? నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడండి. యేసుప్రభు వారి శిష్యులు అడిగారు ఆయన్ని, ఏంటనంటే, మేము నిన్ను విడిచిపెట్టి మా వాళ్ళందరినీ విడిచిపెట్టి నిన్ను వెంబడించడానికి వస్తున్నాం కదా, మరి మాకేం లాభం కలుగుతుందని ఆయన అడిగారు. అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? మత్తయి సువార్త 9:9 చదవండి. మొదటి నుంచి వద్దాం. మత్తయి 9:9. చూచి వెరీ గుడ్, నన్ను వెంబడించమని అలా చెప్పాడు. శిష్యులందరూ కూడా ఆ మాట చెప్పాడు. అందరూ కూడా ఆయన్ని వెంబడించడం ప్రారంభించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుదాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 22వ వచనం కూడా చూస్తాం, ఆయనను వెంబడించిరి అనేటువంటి మాట మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు శిష్యులు యేసుప్రభు వారిని వెంబడిస్తున్నారు. వెంబడించడం వలన కలిగేటువంటి లాభం ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్తలో ఈరోజు మన పాఠంలోనికి వద్దాం. 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చదువుదాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని అన్నాడు. వినండి జాగ్రత్తగా. మేము మా ఇంటి వారిని, మా అన్నదమ్ములు, మా కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కాబట్టి మాకేంటి లాభం అని పేతురు అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు 12 సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తా. అంతేకాదు, ఆ తర్వాత వచ్చిన చదవమ్మాయి, నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను అమ్మా తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఆగండి, దేవుని కొరకంట చదవబడినవి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ విడిచిపెడితే ఏం పొందుతామంట? 100 రెట్లు పొందుతామంట. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇక అన్నాడు మరలా, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. అంటే ఆయన వెంబడిస్తే 100 రెట్లు ప్రతిఫలం, నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి సువార్త పాఠం మనకి ఏమి నేర్పిస్తుందంటే, రక్షణ పొందాలి అని అంటే ఆయనను మనము వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి. ఇక మూడవదిగా పత్రిక పాఠం మనకి తెలియచేస్తున్న విషయం ఏంటి అని అంటే, రక్షణ పొందాలి అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలని పత్రిక పాఠ్య భాగం మనకు తెలియపరుస్తూ ఉన్నది. పాత నిబంధన పాఠమేమో రక్షణ పొందాలి అని అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి, అనుసరించాలని చెబుతుంది. సువార్త పాఠమేమో రక్షణ పొందాలి అని అంటే యేసుని వెంబడించాలి అని చెబుతా ఉన్నది. ఇప్పుడు పత్రిక పాఠం అయితే రక్షణ పొందాలి అని అంటే యేసునందు విశ్వాసం ఉంచాలని చెబుతూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేని బట్టి రక్షణ? విశ్వాసమును బట్టి రక్షణ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు గారు అంటున్నాడు, మీ విశ్వాసము ద్వారా మీరు కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. అంటే రక్షణ పొందడం అనేది ఒక వరం అండి. రక్షణ పొందడం అనేది ఒక వరం. వరం కావాలా, రక్షణ కావాలా? ప్రశ్న నేను అడుగుతున్నాను. మాట్లాడరేంటి? తేడా ఏమన్నా చెప్తారేమో. మీరు చాలా తెలివిగలళ్ళు, అసలు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నారు. మన ఊరికినే ఊరుకుంటే ఆయన చెప్పుకుంటాడులే మనకెందుకు అన్నట్టుగా.
రక్షణ పొందటం అనేది వరం అండి. మీకు అర్థమవుతుందా? చాలామంది వరం గురించి ఆలోచన చేయట్లేదు. దేని గురించి ఆలోచన చేయట్లేదు? లోక జీవితం గురించి ఆలోచన చేస్తున్నారు. అలా ఆలోచన చేస్తూ, నేను కదా, బైబిల్ చెబుతుంది, దేవుణ్ణి వెంబడించడం మానేసి ఎవరిని వెంబడిస్తున్నారో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, బైబిల్లో చెప్తా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అమ్మా, ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. రక్షకుడైన యేసుని వెంబడించడం మానేసి ఎవరిని వెంబడిస్తున్నారు? వీళ్ళు సాతాను వెంబడిస్తున్నారు. దేని నుంచి తొలగిపోయి? మార్గంలోంచి తొలగిపోయారు. రక్షణ మార్గము నుండి తొలగిపోయారు. దేవుని మార్గము నుండి తొలగిపోయారు. వాక్యపు మార్గము నుండి తొలగిపోయి సాతాను, దేవుని వెంబడించడం మానేసి సాతాన్ని వెంబడించడం ప్రారంభించారట. ఇటువంటి వారు దేన్ని కోల్పోతున్నారు అని అంటే దేవుని వరమును కోల్పోతా ఉన్నారు. కాబట్టి చూడండి, సువార్త పాఠం మనకేం చెబుతుంది అని అంటే, మనము రక్షింపబడాలి అని అంటే, క్షమించాలి, పత్రిక పాఠం, మనం రక్షించబడాలి అని అంటే విశ్వాసము కలిగిన వారంగా మనం ఉండాలి. ఈ మాటలు ఎవరో చెప్పినవి కాదు, సాక్షాత్తు యేసుప్రభు చెప్పినటువంటి మాటలేనండి. మార్కు సువార్త 16:16లో కూడా యేసుప్రభు వారు చెప్పారు, ఏమని? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, అంటే విశ్వాసం ఉంచితే రక్షింపబడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా చెరసాల నాయకుడు అడిగాడు, అయ్యలారా రక్షణ పొందడానికి మేమేం చేయాలంటే పౌలు గారు చెప్పాడు, ఏమన్నాడు? 31వ వచనం, 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. అంటే ఇప్పుడు రక్షణ పొందాలి అని అంటే ప్రభు అయిన యేసునందు మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పౌలు అంటాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనంలో, మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగినటువంటి వారమై ఉన్నాము అని అంటాడు. అంటే విశ్వాసము కలిగిన వ్యక్తి ఏమవుతాడు అని అంటే రక్షించబడతాడు. విశ్వాసం కలిగిన వ్యక్తి రక్షించబడతాడు. రక్షించబడటానికి ఎంతో సమయం పట్టదండి. అర్థమవుతుందా మీకు? ఎంతో టైం అక్కర్లా. రక్షణ మనకు మరి సమీపంగా ఉందని వాక్యం చెబుతా ఉంది. వాక్యంలో రాయబడిందా లేదా? రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నదనే మాట మనం చూస్తాం. ఎంత సమీపంగా ఉన్నదో తెలుసా? చెప్తాను వినండి. సొలొమీ చెప్పేసింది అప్పుడే, ఇంతకుముందు చెప్పాను ఒకసారి. రక్షణ మనకి ఎంత దూరంలో ఉందనంటే జానెడు దూరంలో ఉంది. ఎంత దూరంలో ఉంది? అయ్యి బాబు, ఇదేంటండి సంవత్సరాలు తడిపి ప్రార్థన చేతనే వస్తున్నాం, ఇంకా రక్షించబడలేదు, ఇంకా రక్షించబడుతూనే ఉన్నాం, పూర్తిగా ఇంకా రక్షించబడలేదు, మీరేంటి జానెడు దూరంలో ఉందంటున్నారు అని మీరు అనొచ్చు. చెప్తాను వినండి. ఎవరు రక్షించబడతారని వాక్యం చెబుతుంది అని అంటే రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమా 10:9. యేసు ప్రభువని అదేమని చెప్పుచున్నది? అది అంటే అదేమని చెప్పొచ్చు. అది అంటే వాక్యం. 8వ వచనం చదవమ్మాయి. అదేమని చెప్పుచున్నది? వాక్యము. చాలు, అది అనగా వాక్యం. ఇప్పుడు చదువు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. అంటే రక్షణ మనకి ఎంత దూరంలో ఉంది అని అంటే, నేను జానడంట కారణం ఏంటి అని అంటే, వ్రాయబడిన చదవబడిన మీరు విన్న వాక్య ప్రకారం యేసు ప్రభు అని దేంతో ఒప్పుకోవాలి? నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. అంటే ఈ నోటికి నీ హృదయానికి ఎంత దూరం? ఈ జానెడు దూరాన్ని సంవత్సరాల తరబడి చేరుకోలేకపోతున్నావు. ఎంత దూరాన్ని? జానెడు దూరాన్ని సంవత్సరాల తరబడి చేరుకోలేకపోతున్నావండి. నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నువ్వేమవుతావు? రక్షించబడతావు.
మరి నోటితో ఒప్పుకున్నటువంటి ఈ మాట ఎక్కడికి రావట్లేదు, హృదయంలోనికి రావట్లా. మరి ఎంతకాలం ఇలా మనం కాలం గడిపేస్తాం? ఎంతకాలం ఇలాగా ఆ నామకార్థమైనటువంటి జీవితాన్ని గడిపేస్తాం? ఎంతకాలం మార్పు లేనటువంటి జీవితాన్ని గడిపేస్తాం? అన్ని మాటలు మనిషికి ఒక మాట, నేనంటలే, మీరే అన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇన్ని మాటలు మనం చెప్పుకుంటా వస్తాం, అన్ని మాటలు మనయే. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెబుతా ఉన్నాడు, నువ్వు రక్షించబడాలి అని అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. నువ్వు రక్షించబడాలి అని అంటే ఆయనను వెంబడించాలి. నువ్వు రక్షించబడాలి అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతాడో వాడు రక్షింపబడతాడు. యేసుప్రభు వారి దగ్గరకు ఓ మాట చెప్పాడప్పుడు ఆయన శిష్యులతో అన్నాడు ఓ మాట. ఇదే పాఠం ఈరోజు మన పాఠమే, చదవద్దులేండి, టైం అయిపోయింది, ముగించేస్తాను. ఇదే పాఠంలో సువార్త పాఠంలో ఏమన్నాడనంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజములో ఒంటి దూరుట సులభం అనేటువంటి మాట ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత పేతురు ఏమన్నాడు అని అంటే, శిష్యులు ఏమన్నారనంటే, ఏమన్నాడు, ఇలాగైతే 19:25 వచ్చినాం, అలాగైతే ఎవడు రక్షించబడగలడు అని అన్నాడు. అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అనేటువంటి మాట ఆయన అన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను చెబుతా ఉన్నాను చూడండి, ఎవడు రక్షించబడగలడు అని అంటే ఎవడైతే ఆజ్ఞలను అనుసరిస్తాడో వాడు రక్షించబడతాడు. ఎవడు రక్షణ పొందగలడు అని అంటే ఎవరైతే ఆయన వెంబడిస్తాడో వాడు రక్షణ పొందగలుగుతాడు. ఇక ఎవడు రక్షణ పొందగలడు అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఏం పొందాడు చెప్పండి? రక్షణ పొందాడు. కాబట్టి వాక్యం చెబుతున్న మాట ఏంటి అని అంటే, హెబ్రీ పత్రిక 2:3 ప్రకారం నేడే రక్షణ దినం అనే మాట మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:2 ప్రకారం ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేనికోసం? రక్షణ పొందడం కోసం. కాబట్టి ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయనను వెంబడించు, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించు. ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు. నువ్వు రక్షణ పొందుకోవడం గొప్ప కాదు, నీ కుటుంబం కూడా రక్షించబడాలి. జక్కయ్య వలె ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబము రక్షించబడుతుంది. కాబట్టి అలాగా నువ్వు నీ కుటుంబం రక్షించబడాలి అని అంటే చేయవలసిన పనులు 3 విన్న ప్రకారం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకో, ఆయనను వెంబడించు, ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు హృదయ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.